హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే చాలా రోజుల మట్టి రిక్వెస్ట్ పెడుతున్న వీడియో అండి. స్కిన్ అనేది ఫెయిర్గా అవ్వాలి, తర్వాత స్కిన్ మీద మచ్చలు కానీ పిగ్మెంటేషన్ సమస్య కానీ ఏమీ ఉండకూడదు. ముఖ్యంగా ఎక్కువగా వచ్చే కామెంట్స్ అయితే స్కిన్ అనేది ఫెయిర్గా ఉండాలి, పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోవాలి. వీటికి మంచి వీడియో చేయమని చాలా రోజులు మట్టి అడుగుతున్నారండి. ఇదైతే కరెక్ట్ రెమెడీ అండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పటి వరకు పిగ్మెంటేషన్తో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో ఈ రెమెడీ ట్రై చేయండి. పిగ్మెంటేషన్ సమస్య కాదండి, స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీ స్కిన్ అనేది కొంచెం కలర్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. మీ స్కిన్ అనేది తెల్లగా అవుతుంది. 100% కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మన స్కిన్ అనేది ఫెయిర్గా ఉండడానికి, మన స్కిన్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లం తగ్గించడానికి, అంటే మచ్చలు కానీ తర్వాత పిగ్మెంటేషన్ సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఫట్ మన ఎగిరిపోతాయి అనమాట. ఇదేంటి అని అనుకుంటున్నారా? కుంకుమాది తైలం అండి. ఇది మార్కెట్లో మనం కొనాలంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయన్నమాట. జస్ట్ మనం 5 ml కొనాలంటేనే ఎక్కువ రేట్ ఉంటుంది. అలాంటిది ఇంట్లో మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుంటే మీకు మార్కెట్లో కొన్నదానికంటే కూడా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మన కలర్ అనేది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ కాకుండా పిగ్మెంటేషన్ మచ్చలని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. మార్కెట్లో కొంటే వేలకు వేలు, ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి, స్కిన్ మీద మచ్చలు కానీ తర్వాత పిగ్మెంటేషన్ లేని స్కిన్, క్లియర్ స్కిన్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, మీ స్కిన్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే డబల్ థమ్స్అప్. అలాగే మచ్చలు కానీ పిగ్మెంటేషన్ సమస్యలు కానీ అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా ఈ కుంకుమాది తైలాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేలానో ఇప్పుడు చెప్తాను. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సాఫ్రన్, వట్టివేరు, వైల్డ్ టర్మరిక్, ములేటీ పౌడర్, రెడ్ శాండల్వుడ్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్, తర్వాత వచ్చేసి మంజిస్టా పౌడర్, ఎలాచీ అనేది 3 తీసుకున్నాను, తర్వాత దశమూల పౌడర్, రోజ్ పెటల్ పౌడర్. ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అయితే ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి, మనకి చాలా తక్కువ రేట్లు అనమాట. ఆన్లైన్లో కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి. వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే మీరు అక్కడ కూడా చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ఒక పెద్ద బౌల్ అనమాట. మీరు గాజు వాటర్లో ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి, గిన్నెల్లో కూడా, స్టీల్ గిన్నెల్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపించేది స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట, ప్యూర్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇది ఖచ్చితంగా మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేయాలి ఈ రెమెడీకి. కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, తర్వాత నువ్వుల నూనె యూస్ చేయొచ్చు. ఓకే, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే జోజోబా ఆయిల్ అనేది యూస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మిగిలిన స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కానీ తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ ప్యూర్ అనేది యూస్ చేయాలి. ఓకే, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం జోజోబా ఆయిల్ అనేది యూస్ చేయండి. ఇక్కడ నేను ముందుగా మీకు చూపించిన పౌడర్లన్నీ కూడా ఇందులో వేస్తున్నాను. అన్నీ కూడా 1/2 టేబుల్ స్పూనేనండి, ఎక్కువైతే ఏం కాదు. వట్టివేరు అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మిగిలినవన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్. టర్మరిక్ అనేది మాత్రం పించ్ ఆఫ్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ నేను స్క్రీన్ మీద నీట్గా రాస్తున్నాను, మీరు చెక్ చేసుకొని రెడీ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, అన్నీ కూడా నేను నీట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం తీసుకున్న పౌడర్స్ అన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్ అనమాట. వట్టివేరు అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత వచ్చేసి మనం పించ్ ఆఫ్ అనేది వైల్డ్ టర్మరిక్ అనేది యాడ్ చేస్తాం. తర్వాత ఇందులో ఎలాచీ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంగ్రీడియంట్స్కి ఆల్టర్నేట్ అనేది అడుగుతారండి. ఈ రెమెడీకి ఇంగ్రీడియంట్స్ ఏమి ఆల్టర్నేట్ ఏమి ఉండవు అనమాట. ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ అని వేస్తేనే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మర్చిపోకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ముందుగా మనం ఎలాచీ అనేది తీసుకున్నాము కదా, ఎలాచీని కిచెన్ రోల్లో వేసుకొని ఇక్కడ నేను దంచుకుంటున్నాను. ఎలాచీ పైన ఏదైతే తొక్కు ఉంటుందో తీసేసి లోపల సీడ్స్లా ఉంటాయి కదా, దాన్ని మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది.
తర్వాత వచ్చేసి లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట సాఫ్రాన్ ఇక్కడ నేను 7 అనేది తీసుకున్నాను. సాఫ్రాన్ అనేది మనకి కొంచెం ఎక్కువగా పడుతుందండి, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది పడుతుంది. అది ఎందుకో కూడా నేను చెప్తాను. ఇప్పుడైతే నేను 7 అనేది వేసాను. సాఫ్రాన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నెలో వాటర్ అనేది పెట్టుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అనేది పెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం మరగాలి, అంటే ఒక 2 నిమిషాలు అనేది మరగాలి. మరిగిన తర్వాత మనం ముందుగా రెమెడీ ప్రిపేర్ చేసుకున్న గిన్నెను కానీ బౌల్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 5 మినిట్స్ అనేది ఈ వాటర్లో ఈ బౌల్ ఉంచాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది చాలా తక్కువగా పోసుకోండి. గిన్నె అనేది మునగకుండా వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా వాటర్ పోసి మనం గిన్నె పెడితే గిన్నెలో కూడా వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి తక్కువగా పోసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మనకు కావాల్సిన కుంకుమాది తైలం అయితే రెడీ అయిపోతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ రెమెడీలో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి. తర్వాత కుంకుమాది తైలాన్ని ఫస్ట్ పద్ధతిలో అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. సెకండ్ పద్ధతిలో కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. కుంకుమాది తైలాన్ని కరెక్ట్ పద్ధతిలో తయారు చేసుకుని వాడితేనే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎలా అంటే అలా తయారు చేసుకుని వాడితే మనకి పెద్దగా యూజెస్ ఏం కనపడవండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే దీని బెనిఫిట్స్ తెలుస్తాయి. తర్వాత దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుని యూస్ చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కుంకుమ తైలం అయితే మనకి రెడీ అయిపోయింది. 5 మినిట్స్ అనేది అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక రాత్రంతా కూడా అలా వదిలేసి నెక్స్ట్ డే అనేది మనం యూస్ చేయొచ్చు. కుంకుమ తైలాన్ని ఫస్ట్ పద్ధతిలో అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. సెకండ్ పద్ధతిలో కుంకుమ తైలాన్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను చెప్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టకుండా ఇలా ఒక క్లాత్ అనేది పెట్టుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఎండ తగిలే ప్రాంతంలో ఈ గిన్నె అనేది ఉంచాలి. సన్లైట్ అనేది డైరెక్ట్గా గిన్నె మీద పడాలి. అలా మనం ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఉంచితే మనకి కుంకుమ తైలం అనేది రెడీ అయిపోతుంది. ఇది సెకండ్ పద్ధతి అనమాట. ఇలా నేను ఒక రోజంతా పెట్టేశానండి, అంటే ఒక రాత్రంతా ఉంచాను. ఇది నేను గ్యాస్ మీద చేశాను కాబట్టి రాత్రంతా ఉంచాను. మీరు గ్యాస్ మీద చేయకుండా డైరెక్ట్గా ఎండలో పెడితే 3 డేస్ అనేది పెట్టాలి. నేను చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకే నేను రాత్రంతా ఉంచాను. రాత్రంతా ఉంచిన తర్వాత దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఈ స్ట్రెయిన్ చేసిన ఆయిల్ని కూడా నేను 2 డేస్ అనేది సన్లైట్లో పెట్టాను. ఎందుకంటే మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా తెలియాలి అని అంటే ఖచ్చితంగా సన్లైట్లో పెట్టాలి. మీరు గ్యాస్ మీద చేయకుండా డైరెక్ట్గా సన్లైట్లో పెట్టి కూడా యూస్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా గ్యాస్ మీద చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసి కూడా సన్లైట్లో పెట్టుకోవచ్చు. ఒక 2 డేస్ అనేది స్ట్రెయిన్ చేసిన తర్వాత మన కుంకుమాది తైలం అనేది ఇలా ఉంది. ఇందులో నేను 10 సాఫ్రాన్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మన కుంకుమ తైలం అనేది రెడీ అయిపోయింది. కాకపోతే నేను దీన్ని ఒక 2 డేస్ అనేది సన్లైట్లో పెట్టాను. ఆ సన్లైట్లో పెట్టింది కూడా నేను చూపిస్తాను. నా హ్యాండ్ మీద అప్లై చేశాను. ఎంత గ్లోగా ఉందో చూడొచ్చు మీరు. స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంటే కాదు, స్కిన్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా చెక్ పెట్టేయచ్చు. ఈ కుంకుమ తైలాన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకోండి. గాజు వాటర్లో అయితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత సన్లైట్లో అనేది ఇది నేను 2 డేస్ పెడతాను. ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అని అంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది, ఏం పాడవదు. ఓకే, కుంకుమ తైలం అనేది ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం తయారు చేసినప్పటికంటే కూడా, అంటే ఇది నేను 2 డేస్ అనేది సన్లైట్లో పెట్టేశాను అనమాట, ఎండలో పెట్టాను. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. పైన మనకి గోల్డ్ కలర్లో సూపర్గా రెడీ అయింది కుంకుమాది తైలం అనమాట. కింద ఉంది కదా అదంతా కూడా ఇంకా ఏదైతే మనం కొంచెం స్ట్రెయిన్ చేసినప్పుడు కొంచెం మిగిలిపోతుంటుంది కదా, అది పైన ఏదైతే మనకి కనిపిస్తుందో అది వచ్చేసి కుంకుమాది తైలం. కలర్ అయితే సూపర్గా ఉంటుందండి. కెమెరాలో మీకు చాలా తక్కువ కనపడుతుంది, కానీ బయట అయితే గోల్డ్ కలర్లో సూపర్గా మెరిసిపోతుంది అనమాట. కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుంది. అప్లై చేయడానికి ట్రై చేయండి తయారు చేసుకొని. ఇది నేను 2 డేస్ అనేది సన్లైట్లో పెట్టాను. 2 డేస్ కాకపోయినా ఒక్క రోజైనా పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడే మనం మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. కనపడుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం అనమాట, చాలా లిటిల్ డ్రాప్ చూడండి, గోల్డ్ కలర్లో ఉంది చూడండి. ఓకే, చూడండి గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది అనమాట. ఇది ఇప్పుడు నా స్కిన్ మీద నేను అప్లై చేసుకొని చూపిస్తాను. కొంచెం అంతా తీసుకొని అప్లై చేసుకొని చూపిస్తాను. చూడండి, స్కిన్ అయితే ఎంత మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుందంటే నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్ మీద అప్లై చేసినప్పుడు.
పిగ్మెంటేషన్ కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవు. స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. మన స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ పిగ్మెంటేషన్ సమస్యలు కానీ అన్నీ కూడా తగ్గిపోవాలంటే కంపల్సరీ ఈ కుంకుమాది తైలాన్ని మీరు తయారు చేసుకుని యూస్ చేయండి. మంచి రిజల్ట్స్ చూడొచ్చు. కనీసం మీరు 15 days అయినా వాడండి, అప్పుడే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇది మార్నింగ్ టైంలో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఇది కొద్దిగా అంటే 1-2 drops అనేది తీసుకొని మొత్తం ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసి అలా వదిలేసి పడుకోండి. మార్నింగ్ లేసాక ఎప్పుడు మామూలుగా మనం ఉదయం ఫేస్ వాష్ అనేది చేస్తాం కాబట్టి అలా చేసుకుంటే సరిపోతుంది. అంటే రాత్రి టైం ఓన్లీ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు. స్మెల్ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి, చాలా మంచి స్మెల్ ఉంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి స్మెల్ ఉన్నాయి కాబట్టి మంచి స్మెల్ కూడా ఉంది. చాలా మంచి రిజల్ట్. స్కిన్ అయితే చాలా ఫేర్గా ఉంటుందండి. నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత గ్లోగా ఉందో. ఇది నేను సెకండ్ టైం అయితే ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ట్రైల్ వేసాను. తర్వాత ఇంకొక విషయం చెప్తానండి, కొంతమంది ఇది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. నేను మా సిస్టర్కి అయితే చెప్పాను అనమాట. నేను రెడీ చేసుకుని యూస్ చేసిన తర్వాత తనకి పిగ్మెంటేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. తనకి నేను చెప్పాను యూస్ చేయి మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి. తను యూస్ చేసి చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్పింది. పిగ్మెంటేషన్ సమస్య అయితే తను మొత్తం కూడా తగ్గిపోయిందని చెప్పింది అనమాట. చాలా బాగా వర్క్ అయిందని చెప్పింది. బట్ నేను ఆ పిక్ కూడా పెట్టచ్చు, తనైతే నాకు పిక్ ఎక్కడ పెట్టొద్దని చెప్పింది. అందుకే నేను వీడియో స్టార్టింగ్లో కూడా ఏం చెప్పలేదు, మా సిస్టర్ యూస్ చేసిందని చెప్పేసి ఏం చెప్పలేదన్నమాట. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే పిగ్మెంటేషన్తో బాధపడే వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం 100% ఉంటుందన్నమాట. ఓకే, నా ఫేస్ అయితే చాలా చాలా మంచి గ్లో వచ్చిందండి. నేను సెకండ్ టైం అనేది యూస్ చేస్తున్నాను. అనుకోవచ్చు గీతక్క మీరు చాలా రకాల క్రీమ్స్ చెప్తున్నాను కదా అనేసి అనుకో ఉంటారు చాలామంది. క్రీమ్స్ వేరు, కుంకుమాది తైలం వేరండి. క్రీమ్స్ వాడుకుంటూ కూడా కుంకుమాది తైలం అనేది యూస్ చేయొచ్చు, ఫేస్ ప్యాక్స్ యూస్ చేయొచ్చు, ఏమీ అవ్వదండి. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వేలుకు వేలు పెట్టి ఖర్చు పెట్టే కంటే కూడా ఇది మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని తయారు చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, ఎంత షైనీగా ఉందో. కంపల్సరీ ట్రై చేయండి, మీరైతే మంచి రిజల్ట్ చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అనేవి చాలా చాలా అరుదుగా వస్తాయండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.